హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట. సో నేనైతే ఈ ఫిలిప్స్ కంపెనీ నుంచి స్ట్రైట్నర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1000 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి నేను 2 years నుంచి వాడుతున్నాను అండ్ క్వాలిటీ వైజ్ అయితే అమేజింగ్. అండ్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా కూడా ఇది 1 week ఉంటుంది మినిమం. అంటే మన హెడ్ బాత్ చేస్తే మాత్రం పోతుంది, హెడ్ బాత్ చేయకుండా ఉంటే మినిమం 1 week ఉంటుంది అనమాట. చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ దీంట్లో ఈటింగ్ అడ్జస్ట్మెంట్ అయితే అస్సలు లేదనమాట. ఓన్లీ ఒక బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారనమాట, అంతే. ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేయడం అనమాట. దీంట్లో హీటింగ్ అనేది అడ్జస్ట్ చేయడం అనేది అయితే అట్లాంటి ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదనమాట. కానీ బట్ క్యారీ చేయడం అయితే ఈజీ. ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో మన బ్యాగ్లో పెట్టే అంత చిన్నగా ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. సో ముందుగా మనం స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు మన హెయిర్కి అనేది సీరం రాయాలన్నమాట. అది ఏదైనా, ఏ బ్రాండ్ అయినా రాసుకోవచ్చు. అది మీ జుట్టు బట్టి, మీ హెయిర్ బట్టి మీరు ఏ బ్రాండ్ అయితే వాడతారో అది మీ ఇష్టం. సో నేనైతే లివన్ బ్రాండ్ వాడతాను అనమాట. అండ్ ఇదైతే నా హెయిర్కి చాలా బాగుంది అండ్ షైనింగ్ ఇస్తుంది అనమాట. మన హెయిర్ ఏమైనా చిక్కున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇది రాస్తే. మన స్ట్రైట్నింగ్కే కాదు, స్ట్రైట్నింగ్ వాడకపోయినా కూడా మనం నార్మల్గా రాసుకోవచ్చు హెడ్ బాత్ చేశాక ఇది అనేది, హెయిర్ సిరం అనేది. సో ఇది వచ్చేసి నాకు 2వ బాటిల్ అనమాట. నేను ఫస్ట్ బాటిల్ ఆల్రెడీ అయిపోయింది, 2వ బాటిల్. సో అన్నిట్లలో చెప్పాలంటే నాకు ఇదైతే లివన్ బ్రాండ్ అయితే బాగా నచ్చింది. సో ఇప్పుడైతే నేను సిరం రాస్తాను అనమాట. సిరం రాసిన తర్వాత ముందు ఫంక్ ఉంటుంది కదా, చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి కదా. సో ముందైతే నేను ఫ్రంట్ పార్ట్ నేను ముడి వేసుకొని క్లిప్ పెట్టుకున్నాను అనమాట. సో మనం సైడ్ నుంచి చిన్న పార్టీషన్ తీసుకొని మనం స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనం సెల్ఫ్గా చేసుకుంటున్నాం కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట, ఎందుకంటే ఇది కాలుతుంది అండ్ మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. సో నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఫాస్ట్ చేస్తున్నా. సో మీరైతే ఇంట్లో స్లోగా చేసుకోండి. చిన్న పార్టీషన్ తీసుకొని మెల్లగా చేసుకోవాలి. 2 times చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ చేస్తే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో చిన్నగా పార్టీషన్ తీసుకొని ఒకటి పాయ తీసుకొని చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్ అలా ఒక 1 side చేసుకోవాలి. సో 1 side చేసుకున్న తర్వాత అండ్ ఇంకొక సైడ్ వెళ్ళాలన్నమాట. సో చిన్నగా మొత్తం పైనుంచి కింద వరకు చేసుకోవాలన్నమాట. సో మొత్తం 1 side మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వెళ్ళాలన్నమాట. సో చూస్తే మీకు తెలుస్తుంది డిఫరెన్స్ దానికి దీనికి. సో ఈ హెయిర్ మొత్తం స్ట్రైట్ అయింది, అవతల సైడ్ మొత్తం కర్లీగా ఉందన్నమాట. మీకే చూస్తే తెలుస్తుంది అన్నమాట డిఫరెన్స్. ఈ స్ట్రైట్నింగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 2 years నుంచి వాడుతున్నా, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇప్పుడు 1 side అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు ఇంకొక సైడ్ అనమాట. సో ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే చిన్న పార్టీషన్లా తీసుకొని మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. సో చాలా జాగ్రత్త చేసుకోవాలి. కొంచెం ఫేస్కి తగిలినా కూడా ఖాళీ మచ్చలా అయిపోతుంది అనమాట. సో నీట్గా చిన్నగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకొక సైడ్ కూడా నేను చేసేసుకున్నాను. ఓవరాల్ మొత్తం అయిపోయింది. మీరే చూడండి, నా హెయిర్ మొత్తం సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది కదా. సో మనం స్ట్రైటింగ్ చేసుకుంటే మన హెయిర్ స్టైల్ మనం ఎలా అంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఈ దూకుని కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఎలా అంటే అలా మనకి నచ్చినట్టు హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా కొంచెం అందంగా కనిపిస్తుంది మనం ఎలా చేసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రోలింగ్ అనమాట. సో మనం కింద హెయిర్స్ అనేవి కొంచెం కర్లీగా కనిపించాలి, అంటే రోలింగ్గా కనిపించాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, కర్లర్ తీసుకుంటారు. సో కర్లర్ అవసరం లేదు, మనం స్ట్రైట్నర్తోనే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో మొత్తం చూపిస్తాను. సో ముందు మన స్ట్రైట్నర్ ఉంటుంది కదా, స్ట్రైట్నర్ మధ్య భాగంలో మన హెయిర్ పెట్టి చుట్టూ రోల్ చేసి స్ట్రైట్నర్ అని రివర్స్ తిప్పి మనం లాగితే మన కర్ల్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. సో అంటే మరీ ఎక్కువగా రాదు, ఇది చిన్న స్ట్రైట్నర్ కాబట్టి చిన్నగా వస్తుంది అనమాట. సో మనం పెద్ద స్ట్రైట్నర్తో చేస్తే ఇంకా ఈజీగా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట, చూడడానికి కూడా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, చిన్నగా వచ్చిందనమాట నా కర్ల్స్ అనేవి. సో అలా అనమాట, స్ట్రైట్నర్ మధ్యలో హెయిర్ పెట్టి జస్ట్ ఇట్లా స్ట్రైట్నర్ తిప్పి లాగితే మన హెయిర్ అనేది కర్ల్ అవుతుంది అనమాట. సో అలానే మొత్తం హెయిర్స్ అన్ని చేసుకున్న చిన్న పార్టీషన్లా తీసుకొని చేసుకోవాలి. ఇది కూడా అంతే, వెరీ సింపుల్. ఒక్క స్ట్రైట్నర్తో ఎంత ఈజీగా మనమే సెల్ఫ్గా చేసుకోవచ్చు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఓవరాల్ మొత్తం నా కర్ల్స్ అయితే చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎట్లా వచ్చినాయి కర్ల్స్ అనేవి. మొత్తం చిన్నగానే వచ్చింది, మరీ పెద్దగా రాలేదు, ఎందుకంటే చిన్న స్ట్రైట్నర్ కాబట్టి చిన్నగా వచ్చిందనమాట. సో చూడడానికి కూడా కొంచెం స్టైల్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇదైతే నేను ఫస్ట్ టైం కాదు, నేను చాలాసార్లు చేసుకున్నాను అనమాట స్ట్రైట్నింగ్. సో నాకు అలవాటు కాబట్టి మీకు ఈజీగా చూపిస్తాను అనమాట. సో మీరు ట్రై